గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4 ఉండడం జరిగింది. మొత్తం మీద వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా ఈ వ్యయాన్ని మీరు శుభకార్యం చేసే నిమిత్తం కానీ గృహ నిర్మాణం చేపట్టే ప్రయత్నంలో చేసినప్పుడు అది మీకు ఆటోమేటిక్గా ఆ వ్యయం ఎక్కువ అవడం మీకు అది అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది ప్రధానంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు 11వ స్థాన సంచారం జరుగుతుంది. అంటే శని రాశి వారికి యోగకారకుడు, సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం వల్ల ఇంచుమించుగా శని గ్రహం అనుకూలిస్తే మిగతా గ్రహాలు కూడా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి శని భాగ్య రాజ్యాధిపతిగా యాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే భాగ్యాధిపతిగా లాభస్థితి అవటం వల్ల ప్రధానంగా అదృష్టం కలిసి వస్తుంది. స్త్రీలకి సంతాన లాభం కలుగుతుంది. సంతానాన్ని ఆశించే దంపతులకి ప్రధానంగా స్త్రీలకి ఈ సంవత్సరంలో సంతానం లభించే అవకాశం ఉంది. సంతానం ద్వారా అభివృద్ధి కూడా మీకు ఈ సంవత్సరం లభించే అవకాశం ఉన్నది. అలాగే ఎవరైతే దూర ప్రాంతంలో విదేశంలో విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, అక్కడ ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇది అనుకూలమైనటువంటి స్థితి. ఇంకా దశమాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల జీవనోపాధికి అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ లాంటిది లభించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద అతి రేరుగా 30 సంవత్సరాలకు ఒకసారి 2.5 సంవత్సరాల పాటు ఉండే శని భగవానుడు ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉండడం వల్ల మరి ఎప్పుడైతే శని భగవానుడు అనుకూలించాడో రాహుగ్రహం కూడా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశి వారికి రాహు దశమ స్థాన సంచారం జరుగుతుంది డిసెంబర్ 5వ తారీఖు వరకు. అంటే వృషభ రాశిలో ఎవరైతే సినిమా రంగం, టీవీ, మీడియా రంగంలో ఉన్నారో, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో వారికి అనూహ్యంగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా సినిమా, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా ఒక అవకాశం కోసం, ఒక పాత్ర కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక నిర్మాత చుట్టూనో ఒక దర్శకుడు చుట్టూనో తిరుగుతూ ఉంటే మీకు వేరే చాయిస్ ద్వారా అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అంటే మీరు ఒక చోట ప్రయత్నం చేస్తుంటే వేరొక చోటకి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు వచ్చిన అవకాశాన్ని, ఏది అవకాశం ముందుగా వస్తే దాన్నే ఉపయోగించుకోవాలి తప్ప, అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా పర్టికులర్గా అదే ఉద్యోగం కావాలి అనుకోకుండా ముందుగా మీకు ఏ ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందో ఆ ఉద్యోగంలో చేరిపోతే మంచిది తప్ప మనం ఎదురు చూస్తున్నది ఇంకా లేట్ అవ్వచ్చు. అందువల్ల ఏంటంటే ముందుగా ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో వచ్చిన దాంట్లో చేరిపోవడం మంచిది. అలాగే ఈ ఇండియన్ రైల్వేస్లో కానీ ఎందులో రైల్వే డిపార్ట్మెంట్ ఎంతైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల సర్వీస్ సంబంధించిన వాటిలో వృత్తిలో మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా చాలా వరకు దశమ స్థానంలో రాహు మీకు అనుకూలించడం జరుగుతుంది. అంటే దశమంలో రాహు ఉంటే కర్మస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది. రాహు అక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలకి, పెద్ద పెద్ద యంత్రాలకి, పెద్ద పెద్ద ప్రభుత్వాలకి కారణమవుతుంటారు. కాబట్టి అటువంటి సంస్థల్లో మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అయితే దశమాధిపతిగా ఉన్నటువంటి శని అంటే రాహు యొక్క డిపాజిటరు 11వ స్థాన సంచారం వల్ల మీకు ఈ క్రియ మరింత సులభం అవుతుంటుంది అన్నమాట. అంటే రాహు మీకు 11వ స్థాన ఫలితాలు, లాభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి అటు రాహు శని యోగించడం వల్ల ప్రధానంగా వృత్తిపరంగా స్థిరపడాలనుకున్న వారికి ఈ సంవత్సరం 100కి 100 స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అయితే డిసెంబర్ 5వ తర్వాత రాహు
వక్రగమనంలో 9వ స్థానానికి చేరుకుంటాడు. 9వ స్థానానికి చేరుకున్నప్పుడు మీరు సాధారణంగా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ విదేశ ప్రయాణాలు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సాంప్రదాయ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఇదే సమయంలో మీ దగ్గర బంధువుల్లో ఎవరికైనా అనారోగ్యం రావడం కానీ వారు ఏదో కారణం వల్ల మీకు దూరం అవడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రాహు 9వ స్థానంలోకి వచ్చినప్పుడు. అయితే విదేశ వ్యవహారాలకు మాత్రం రాహు చాలా కలిసి వస్తుంటాడు. ఇక ప్రధానంగా గురువు, అంటే ఈ సంవత్సరం గురువు ఎప్పుడూ లేని విధంగా 3 రాశులు మారడం జరుగుతుంది. ఈ సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 1వ తారీఖు వరకు ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు మీకు అటు 2 విధాలుగా లాభపడుతూ ఉంటాడు. లాభాధిపతిగా ధనస్థితి, అష్టమాధిపతిగా ధనస్థితి అవడం వల్ల గృహంలో శుభకార్యాలు జరుగుతాయి, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతూ ఉంటుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో 3వ స్థానాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఆ 3లోకి వచ్చినటువంటి గురువు 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహం ద్వారా కలిసి వస్తుంది. ఇంచుమించుగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో ఈ శని భగవానుడు సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అంటే మీకు 4వ స్థాన సంచారం అష్టమ లాభాధిపతిగా 4వ స్థాన సంచారం గృహలాభం కలుగుతుంది, స్థాన చలనం కలుగుతుంది, వేరే ప్రాంతంలో గృహం కొనుక్కోవాలనే మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. ఇంచుమించుగా జనవరి 24న తిరిగి గురుగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడం, మొత్తం మీద గురుగ్రహం ఏ భావంలోకి వచ్చినా సరే వృషభ రాశి వారికి అనుకూలిస్తే ఈ సంవత్సరం అటు వివాహానికి అలాగే సొంత గృహానికి కూడా గురువు మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక కేతువు 4వ స్థానంలో ఉండడం చాలా వరకు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ ఎక్కువ పెట్టవలసి. వృషభ రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయము 5 గాను వ్యయము 14, అట్లాగే వీరికి రాజపూజ్యము 5, అవమానము 4గా తెలపబడింది. అయితే వీరు అధికంగా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది అని భావించాలి. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశిలో ముఖ్యంగా కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రము 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క నక్షత్ర సముదాయంగా వృషభ రాశిలో ఉంటారు. ఇది ధనస్సు అంటే ధనానికి సంబంధించినటువంటి కుటుంబ వృద్ధిని తెలియజేసేటటువంటి రాశి. కాబట్టి వీరికి ఎంత కష్టపడితే శని అంత లాభదాయకంగా ఉన్నాడు. వృషభ రాశి వారికి సంవత్సరం అంతా కూడా శని మధ్యలో కాస్త ఆయన వక్రించడం ద్వారా కొన్ని వ్యవస్థల్లో, ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, అనుకున్న విషయాల్లో కొంత అస్తవ్యస్తం ఏర్పడుతుందో కానీ విశేషముగా యోగించేటటువంటి రాశుల్లో వృషభ రాశి వారికి శని యొక్క లాభము సామాన్యంగా ఉండదండి. ధనపరంగా, భాగ్యపరంగా, ఉద్యోగపరంగా, అట్లాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రమోషన్స్ లభించడానికి అవకాశం ఉంటుంది. ఎటు చూసినా కూడా లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఈ శని వలన వీరు పోగొట్టుకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కొన్ని కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మహోన్నతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ధనం పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది, విశేషమైనటువంటి సౌఖ్యం కలుగుతుంది శని వలన. అట్లాగే పూర్వంలో ఏదైనా పెట్టుబడులు కనుక పెట్టుంటే వ్యాపారం ద్వారా కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా పెట్టుబడి ఉంటే కనుక వీరికి విశేషంగా లాభం కలుగుతోంది. షేర్స్ అండ్ స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఏదైనా సరే వీరికి లాభం మాత్రం చక్కగా లభిస్తోంది. కొన్ని ఆకస్మికంగా కూడా ఉద్యోగ ప్రమోషన్స్, ఉద్యోగాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి గురుడి యొక్క అనుగ్రహము, అతిచారత్వం యొక్క ప్రభావము దాదాపుగా 3 రాశుల్లో గురుడి యొక్క సంచారం వలన వీరికి 4 నెలలు ఒకలాగా, 4 నెలలు ఒకలాగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు కూడా వృషభ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహము చాలా బ్రహ్మాండంగా ఉంది. ధన సంపత్తులు పెరుగుతాయి. కుటుంబంలో ఆర్థిక వృద్ధితో పాటుగా కుటుంబ సౌఖ్య వృద్ధి పెరుగుతుంది. వీరి మాట నేర్పుకి, వీరికి ఉన్నటువంటి పరిచయాలకి విపరీతమైనటువంటి ధనాదాయం కలిగేటటువంటి వ్యాపార సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అకస్మాత్తుగా ప్రమోషన్స్ కూడా వీరికి అఖండమైనటువంటి ధన లాభాలను ఇస్తున్నాయి. అట్లాగే మిత్రులతో గాని, బంధువులతో గాని, లేకపోతే ఎవరైనా కుటుంబంలో ఒకరి ద్వారా ఒకరికి పరిచయం అయినప్పుడు వీరికి ఆర్థిక
విషయాలకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వ్యాపారంలో వీరు ఏదైనా ఎవరికైనా సరే సలహాలు ఇవ్వడం ద్వారా వారి ద్వారా వీరికి ప్రమోషన్ రూపకంగా అంటే ఆర్థిక ధన ప్రమోషన్స్ లభించడం వలన చక్కటి ఆర్థిక ఔన్నత్యం కలుగుతోంది వృషభ రాశి వారికి. మంచి విద్య యందు పోటీ పరీక్షల యందు కూడా వీరికి ఉన్నతమైనటువంటి కీర్తి లభిస్తోంది, సిరి సంపదలు పెరుగుతున్నాయి. జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ ఎండింగ్ 31వ తేదీ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. ప్రయాణపు విషయాలలో కానివ్వండి, గృహము లేకపోతే వాహనాలు లేకపోతే భూములు ఇవి అమ్మేటటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఆ సమయంలో గురుగ్రహ స్తోత్రాన్ని పాటించాలి. అట్లాగే గురుగ్రహానికి సంబంధించిన జప తపాదులు చేయించాలి. గురుగ్రహ పాశుపత రుద్ర అభిషేకం చేయిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది వృషభ రాశి వారికి. అంటే మోసాలు పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము, ధైర్యము, మనోధైర్యం కలుగుతాయి. వీరు ఈ సమయంలో చేసేటటువంటి ఎటువంటి గృహపరమైనటువంటి సౌఖ్యపరమైనటువంటి సముచిత ఆలోచనలన్నీ కూడా భంగపరిచేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి కలుగుతున్నాయి. గురుగ్రహ బలం అంతగా లేదు. ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత అంటే నవంబర్ నుంచి జనవరి 25 వరకు కూడా మరలా ఈ యొక్క గురుడు చతుర్థ స్థానంలో ఉండటం ద్వారా విద్యార్థులకి కొంచెం విద్య యందు ఆటంకాలు ఎదురయ్యే అవకాశము, సరైనటువంటి ప్రణాళికలు లేకపోతే విద్య యందు ఆకస్మికంగా వీరి యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం వలన కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి కోరికల వలన కావచ్చు, కాస్త ప్రయాణాలు అధికంగా చేయటము, లేకపోతే కొంత ప్రభుత్వ సంబంధిత ఉద్యోగుల మీద లేకపోతే ప్రభుత్వ పరమైనటువంటి కొన్ని విషయాల యందు వీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా కాస్త వారి వలన అంటే ప్రభుత్వం ద్వారా కొన్ని దండనలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా గురుగ్రహ జపంతో పాటుగా దక్షిణామూర్తి యొక్క జపాన్ని చేయించుకొని దక్షిణామూర్తి హోమం చేయించుకోండి. పాశుపత రుద్ర హోమం ఎప్పుడు కూడా పాశుపతం అనేటటువంటిది ఈశ్వరుడికి సంబంధించిన ఒక అస్త్రం లాంటిది. కాబట్టి ఈ యొక్క మూలమంత్రాన్ని ఆ యొక్క రుద్ర నమ్మకంతో చమకంతో గనక అస్త్రంలా సంధించి వదిలితే వీరికి గురువు వలన కలిగేటటువంటి లోపాలు, నష్టాలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కొంతమంది వృషభ రాశి వారికి సంతానపరమైనటువంటి దోషాలు కూడా ఎదురవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆ నవంబర్ నుంచి జనవరి 20 వరకు కూడా ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క గురువు యొక్క స్థితి అంతగా బాలేదు. తదుపరి మళ్ళీ జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా 2027వ సంవత్సరము మళ్ళీ వీరికి సంతానపరమైనటువంటి మాట పట్టింపులు, లేకపోతే వీరి తల్లిగారితో మాట పట్టింపులు, తల్లిగారి వలన సరైన సహాయ సహకారాలు లభించకపోవడం, ఆకస్మికంగా ఫ్రెండ్స్ వలన ఏదైనా నష్టపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురువు వలన కలుగుతున్నాయి. కాబట్టి రుద్రాభిషేకాలు చేయించుకోవడం చాలా విశేషం వృషభ రాశి వారు. ముఖ్యంగా చతుర్థంలో డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా కేతు ఉండటం ద్వారా వీరికి సౌఖ్యపరమైనటువంటి విషయాల యందు ఆసక్తి తక్కువ అవుతుంది, విద్య యందు ఆసక్తి తక్కువ అవుతుంది. గృహ నిర్మాణాలు చేపట్టే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ ద్వారా కొన్ని ప్రతికూలతలు, ప్రతిబంధకాలు అనుభవించే అవకాశాలు ఉంటాయి. అట్లాగే తల్లిగారి యొక్క అనారోగ్యం వలన వీరి చదువులో కొన్ని ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు అంటే స్త్రీలకి గర్భస్థ్యత దోషాలు కానీ, లేకపోతే కొంతమందికి లంగ్స్ కి సంబంధించినటువంటి ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వ్యవహారాల యందు ఉదర సంబంధిత ఏది తెలియదు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య బాధలు వీరిని రకరకాలుగా చిత్రహింసలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 5 వరకు కూడా ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా విద్యా గణపతి హోమాన్ని చేసుకోండి. కేతువు యొక్క స్తోత్రం ఉంటుంది. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే స్తోత్రాన్ని 70 సార్లు చదివి విద్యా గణపతి కొబ్బరి నూనెతో చక్కగా దీపారాధన 7 ఒత్తులేసి చేసి ఆ తదుపరి విద్యా గణపతి హోమం చేసుకోండి. ఈ విధంగా పరిహారాలు ఆచరించడం. రాహు యొక్క స్థితి కూడా డిసెంబర్ 5 వరకు వృషభ రాశి వారికి 10వ స్థానంలో చాలా విశేషంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగాదుల యందు, అట్లాగే వ్యవసాయదారులైనటువంటి వారికి, భూములు ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు కేతు వలన కలిగినప్పటికీ కూడా రాహువు చక్కగా కీర్తి మర్యాదల్ని పెంచుతున్నాడు. విశేషమైనటువంటి ఖ్యాతితో వీరు ఆనందపడేటటువంటి పరిస్థితి. ఉద్యోగంలో ప్రమోషన్స్ ద్వారా వీరి యొక్క కీర్తి అంతకు ముందున్న దానికన్నా విశేషంగా పెరగడానికి రాహువు సహకరిస్తాడు. తదుపరి వృషభ రాశికి వారికి డిసెంబర్ 5 తర్వాత నుంచి మిగతా సంవత్సరాంతం వరకు కూడా రాహువు భాగ్యస్థానంలో ఉండటం ద్వారా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాల యందు జాగ్రత్తగా ఉండండి. గురువులతో మాట్లాడేటప్పుడు మన యొక్క సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యల గురించి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కన్న తల్లికి కన్న భూమికి కూడా కొంచెం దూరంగా వెళ్ళే అవకాశాలు డిసెంబర్ తర్వాత వస్తున్నాయి. కాబట్టి రాహుకి సంబంధించినటువంటి వరకు ఉన్నంతలో ఈయన శుభత్వాన్నే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యా లాభ సిద్ధి అయితే కలుగుతోంది డిసెంబర్ తర్వాత. కాబట్టి వీళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే, ముఖ్యంగా ఈ గ్రహస్థితులు బాగున్నాయి కదా అని చెప్పి మనోధైర్యంతో ఉండే కన్నా గురువుకి సంబంధించిన దోష పరిహారాలు చేసుకుంటూ, ముఖ్యంగా వృషభ రాశి వారు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానాలు యోగాదులు చేసినా, ఎన్ని హోమాలు చేసినా ఫలితం రావట్లేదు. వారి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు అనుకూలించలేదు అనుకోండి, మనకి ఈవెంట్స్ అన్ని అంటే ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, కళ్యాణము, సంతానము, ఇంకా కోర్టు కేసులు లేకపోతే భూ ఆక్రమణలు, ఇలాంటి విషయాల యందు ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకరికి డబ్బులు ఇచ్చి తిరిగి రానటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా జాతకంలో దశలు అంతర్దశలు మాత్రమే మనకి ప్రపోజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి చంద్రగోచారం అనేటటువంటిది కొంతవరకే మనల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. జన్మజాతకం మాత్రమే ఈవెంట్స్ ని క్రియేట్ చేస్తుంది, ఈవెంట్ ని డిస్పోజ్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే సరైనటువంటి గురువుని ఎంచుకొని వారి జన్మజాతకం ఏంటో తెలుసుకునే పరిస్థితి ఉగాది తర్వాత పెట్టుకోండి. చక్కగా జాతకాన్ని పరీక్షించుకోండి. అట్లాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము చక్కగా గురువులు చెప్పేదంతా వినండి. మీకున్న సమస్యల్ని చెప్పుకోండి. దానికి తగ్గ పరిహారాలు ఇండివిజువల్ గా చేసుకోండి. ఎందుకంటే గోచారంలో ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. అందరికీ సమస్యలు రావు, అందరికీ లాభాలు రావు. కాబట్టి దాన్ని వేరే రకంగా కామెంట్స్ లో తెలియజేయకుండా మీ జన్మజాతకం గురించి మీరు చక్కగా సవిస్తరంగా తెలియజేసుకోండి. మీకు గురి ఉన్నటువంటి గురువును కలవండి. అట్లాగే ముఖ్యంగా ఏ జన్మజాతకానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఒక గురువుకు ఫోన్ చేసినప్పుడు ఆ సమయంలో నడుస్తున్నటువంటి లగ్నము, ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీ యొక్క జన్మ లగ్నానికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి దాన్నే హారరీ చార్ట్ అంటారు, దాన్నే మనము ప్రశ్న జ్యోతిష్యం అంటారు. కాబట్టి మీరు ఫోన్ చేసిన సమయంలో గురువు గనక మాట్లాడితే ఆ సమయం ప్రకారం ఆ లగ్నం ఏంటి, ఆ సమయంలో మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏంటి, ఈవెంట్స్ అవుతాయా లేదా అనే విషయాలన్నీ కూడా గ్రహ కిరణాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి సరైన గురువు ద్వారా జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి, మన యొక్క సనాతన ధర్మాన్ని నిత్యము కాపాడండి, నిత్యము దైవారాధన చెయ్యండి. మీ మానసిక వృద్ధిని, శారీరక అభివృద్ధిని కూడా ప్రతి క్షణము కూడా దైవంతో లింకు పెట్టుకున్నప్పుడే అందరికీ చక్కటి సిద్ధి కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి జాతకులకు ఈ పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గమనించినప్పుడు వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కనబడుతూ ఉన్నాయి. వీరికి ఆదాయం 5 రూపాయలైతే ఖర్చు 14 రూపాయలు. మరి రాజపూజ్యం 5 అయితే అవమానం 4. కాబట్టి శుభకార్యాలకే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇక గురువు యొక్క స్థానం చూసినప్పుడు వీరికి ద్వితీయ, తృతీయ, అర్ధాష్టమ స్థానంలో వీరికి కనబడుతూ ఉన్నారు. అంటే ఉగాది నుండి జూన్ 1వ తేదీ దాకా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనలాభాన్ని, తర్వాత జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31 దాకా 3వ స్థానంలో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలను, మళ్ళా అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24వ తేదీ దాకా 4వ స్థానం అర్ధాష్టమ స్థానంలో గురుగ్రహం ఉండడంతో కొంతవరకు మరి 8 మాసాలు అనుకూలంగా, మిగతా 4 మాసాలు అననుకూలంగా కనబడుతూ ఉంది. మరి కాబట్టి గురుగ్రహానికి అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడం, డబ్బు పెట్టుబడి పెట్టడం అనేది చేసుకోవాలి. అయితే వృషభ రాశి జాతకులకు శని భగవానుడు వీరికి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి అనారోగ్య పరిస్థితులు ఉండవు, సర్వ కార్యాలలో సిద్ధి కలుగుతూ ఉంటుంది. వీరికి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రాహుగ్రహాన్ని గమనించినప్పుడు అర్ధాష్టమ, దశమ స్థానాలలో రాహుగ్రహం కనబడుతూ ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కేతుగ్రహాన్ని గమనించినప్పుడు నవమం,
తృతీయ స్థానములలో ఉన్నాయి. ఈ 2 స్థానాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కార్యనాశనం జరిగే అవకాశం కనబడుతూ ఉంది. మరి ఈ విధంగా చూసినప్పుడు సంవత్సర ఫలితాన్ని మనం చూసినప్పుడు ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకులకు విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. మీరు రాస్తున్నటువంటి పరీక్షలలో మొదటి ర్యాంకును పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్లకు చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం, విద్యార్థులకు మంచి చదువులతో పాటు అవార్డులు రావడం కనిపిస్తూ ఉంది. తర్వాత ర్యాంకులు సాధించడంతో అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తూ ఉంటాయి. ఉద్యోగాలు సాధించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి, వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. పై అధికారులు మెచ్చుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మీకు సరి అయినటువంటి అవకాశాలు లభించే సమయం అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రమోషన్స్ అలవోకగా సాధించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మిశ్రమ కాలంగా చెప్తూ ధన ఆదాయం ఉంటూ ఉంటుంది. అయితే కార్మికులకు అత్యంత విలువైనటువంటి కాలంగా శ్రమకు తగినటువంటి ఫలితం ఈ సంవత్సరం పొందబోతూ ఉన్నారు. అదేవిధంగా మరి వ్యవసాయదారులను గమనించినప్పుడు శ్రమకు తగిన ఫలితం కనబడుతూ ఉంది. అయితే ఒకటి, చీడపీడల భయం అనేది తొలగిపోయి మీకు చక్కని పంటలు సహకరించే అవకాశం ఉంది. ప్రకృతి మీకు సహకరించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. తర్వాత కవులు కళాకారులను గమనించినప్పుడు అత్యంత శుభదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. మీరు పనిచేస్తున్నటువంటి మీడియా రంగంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు ఉన్నటువంటి వారికి పురోగతి కనబడుతూ ఉంది. నూతన ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మరి ఆదరణ పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుగ్గా ఉంటూ ఉంటారు. మీరు అనుకున్నటువంటి విజయాలు పొందగలుగుతూ ఉంటారు. ఎన్ఆర్ఐలకు అనుకూలమైనటువంటి కాలంగా ఇంటా బయట మంచి గుర్తింపు, గౌరవం వచ్చే విధంగా కనబడుతూ ఉంది. తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా మీరు ముఖ్యంగా రవి, బుధ, గురు, రాహు, కేతువులకు కొంతవరకు అష్టోత్తర నామాలు చదువుకోవడం, వాటిని పూజించడం చేసుకోవాలి. తర్వాత కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు కెంపు, రోహిణి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ముత్యము, మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు పగడాన్ని ధరించడం శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. ఓం తత్సత్.